రామాపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులకు అప్పజెప్పి రాఘవయ్య విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇద్దరికి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఈ వ్యాపారాన్ని అప్పజెప్దాం అని అనుకున్నాడు. అయితే ఇద్దరు కొడుకులను పిలిచి, మీ ఇద్దరికి కొంత డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో మన ఇంటికి మొత్తం నింపేటటువంటి ఒక వస్తువుని కొనుక్కొని రండి అనేసి చెప్తాడు. అయితే పెద్ద కొడుకు వెళ్ళి అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి అతి తక్కువ రేటు ఉన్నటువంటి వస్తువు ఏదో కొనుక్కొని వద్దామని కనుక్కుంటాడు. అయితే అన్నింటికంటే తక్కువ ధర గడ్డి ఉందని తెలుసుకొని గడ్డిని తెచ్చి ఇంటి నింపుతాడు. కానీ ఆ గడ్డి ఇంటిని మొత్తం నింపడానికి సరిపోదు. తర్వాత చిన్న కొడుకు ఏం చేస్తాడంటే, మా నాన్న పెట్టిన పరీక్షలో చాలా తెలివిగా ఆలోచన చేసి గెలవాలని నిశ్చయించుకుంటాడు. అయితే ఆ రెండవ కొడుకు ఏం చేస్తాడంటే, ఒక చిన్న కొవ్వొత్తిని తెచ్చి ఆ కొవ్వొత్తిని ఇంటి మధ్యలో పెడతాడు. అప్పుడు ఇంట్లో వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి ఇంటి నిండా వెలుతురుని ఇస్తుంది. ఇది చూసినటువంటి వాళ్ళ నాన్న చాలా మెచ్చుకుంటాడు. ఇలా వాళ్ళ చిన్న కొడుకు తెలివికి మెచ్చుకొని తన వ్యాపారాన్ని మొత్తము చిన్న కొడుకు అప్పజెప్పి పెద్ద కొడుకును తనకు సహాయంగా ఉండమని చెప్తాడు.